ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన విజయ్ దివస్ వేడుకలు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద నేతల ఘన నివాళులు. బంగ్లాదేశ్ అవతరణకు త్యాగాల స్మరణతో పరేడ్ గ్రౌండ్ ఉత్సాహం. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం. భవానీపురం ఫ్లాట్ల కూల్చివేతపై చంద్రబాబుకు జగన్ సవాల్. కోర్టు స్టే ఉన్నా ఇల్లు కూల్చడం దుర్మార్గమన్న జగన్. బాధితులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న హెచ్చరిక. వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తి ఎంక్వైరీ చేస్తామన్న జగన్. ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఆది ఫైర్. 100 సీట్లు అన్న మాటలు ప్రజల తీర్పుతో బోల్తా అన్న విమర్శ. కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని అమ్ముతున్నారన్న ఆరోపణలు. ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పేది ప్రజలేనన్న ఆది శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల్లో దాడులకు పాల్పడితే ఊరుకోమన్న కేటీఆర్. పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడితే ప్రతి దాడి తప్పదని హెచ్చరిక. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని సూచన. డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య ఖర్చులు తగ్గించాలన్న సీఎం చంద్రబాబు. సంజీవని ప్రాజెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ డేటా విప్లవం. ప్రతి పౌరుడికి ఒకే ప్లాట్ఫారంలో ఆరోగ్య సమాచారం లక్ష్యం. నివారణ వైద్యమే భవిష్యత్ దారి అని వైద్యులకు సీఎం సూచన. వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు ఒకే ప్లాట్ఫారంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రివెంటివ్ వెల్నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వైద్యులను కోరారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే నివారణే ముఖ్యమని స్పష్టం చేశారు. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్ టెక్నాలజీతో సేవల నాణ్యత పెంచాలని సూచించారు. ఆరోగ్య రంగంలో వ్యయం తగ్గించేందుకు ఆధునిక టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మరింత మెరుగుపడేలా డిజిటల్ వ్యవస్థలు కీలకంగా మారనున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శక వైద్య సేవలు అందించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని చూసినప్పుడే బీజేపీకి భయం పట్టుకుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాటలు వింటే అదే స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్ పార్టీ వారి వారసులైన బీజేపీకి భయపడదని స్పష్టం చేశారు. నెహ్రూ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్న బీజేపీకి తప్పకుండా ప్రజలే శాస్తి చేస్తారని హెచ్చరించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. బీజేపీ రాజకీయాలు విభజనకు దారితీస్తున్నాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆ సత్తా కోసం ఒక 100 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లనో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు. కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతున్నది? ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి నాయకులు ఉండడం దురదృష్టకరము అని. కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి నాయకత్వం నుంచి ఒక యువ నాయకుడు వచ్చిన ఇవాళ దేశంలో పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు. రెండవది, మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు. అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది. ఏ నేపాలో, ఏ శ్రీలంకనో, లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఇప్పటికీ ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ బీజేపీకి, మోదీకి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తారు, గాంధీని విమర్శిస్తారు, నెహ్రూని విమర్శిస్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అందరు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉన్నది.
ఆ రోజు ఇదే పరిస్థితి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడేటప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు బీజేపీతో కొట్లాడేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. బ్రిటిష్ వాళ్ళనే లెక్క చేయకుండా ఏ విధంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళని ఎందుకు లెక్క చేస్తారు? అది నడుమంత్రం. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ దాడులపై పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసులు డ్యూటీ సరిగా చేయకపోతే తామే డ్యూటీ చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల్సిందేనని చెప్పారు. దాడులకు పాల్పడితే దాడికి ప్రతి దాడి తప్పదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తే తిరగబడతామని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. శాంతియుతంగా ఎన్నికలు జరగాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, కానీ అవసరమైతే తగిన విధంగా స్పందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ, భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి జగిత్యాలలో డాక్టర్ సంజయ్ వర్సెస్ సంజయ్ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగిత్యాల ఆత్మగౌరవాన్ని డాక్టర్ సంజయ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 2 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాలలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా అని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతున్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పుడు వరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఇవ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు వాళ్ళు ఆరంభించారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. జవహర్ నగర్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నప్పటికీ అక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల చెత్త మొత్తాన్ని జవహర్ నగర్ లోనే వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వార్డుల్లో మురుగునీటిని శుద్ధి చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చెత్త, మురుగు కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. జవహర్ నగర్ ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తమైంది. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దిక్కులేదు మీ చెత్త అంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు మీరు చెత్త తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే. We are not talking about sanitation.
ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకరా. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి ఇట్లా మీరు మీ డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. లేదు అంటే నాది ఐ హావ్ టు గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. జగదీష్ గౌడ్ గారు లక్షన్నర ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు. బోడుప్పల్ పిరిదాస్ గుడిలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండినంత కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు. దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది. దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, స్పెషల్ ఇంటిగ్రేట్. ఇంకోటి మేడ్చల్ సార్, కమిషనర్ సార్, మేడ్చల్ రింగ్ రోడ్ అవుతున్నది, మేడ్చల్ మున్సిపాలిటీ. దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా? జర కూర్చోవా, నీకేం బాధ? మా కాడ జవహర్ నగర్ చెత్తకుండి మల్లారెడ్డి గారు ఇది పడుతున్నారు. మల్లారెడ్డి గారు మా దగ్గర చెప్తున్నారు. మల్లారెడ్డి గారు జవహర్ నగర్ జిహెచ్ఎంసీ చెత్త మా దగ్గర చెప్తున్నారు. జగదీష్ గౌడ్ గారు యూ గెట్ అప్ అండ్ స్పీక్. యూ స్పీక్. నో జగదీష్ గౌడ్ గారు మాట్లాడతారు. గౌరవ బంగ్లాదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. త్రివిధ దళాల అధికారులు గౌరవ వందనం సమర్పించారు. యుద్ధ భూమిలో పాల్గొన్న మాజీ సైనిక అధికారులు, సైనిక ఉద్యోగులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం, బంగ్లాదేశ్ అవతరణకు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. విజయ్ దివస్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగాయి. విశాఖ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కారిడార్ ఏర్పాటు వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతాయని చెప్పారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని,
స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 17 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 17 ఫ్యాక్టర్స్ లో కూడా అభివృద్ధి రావాలంటే ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ గానీ, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ, ఇండస్ట్రియలైజేషన్ గానీ, ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో కూడా మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే స్థాపించబడిందో ఈ కారిడార్ అభివృద్ధికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ కి స్కోప్ గానీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ గానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫార్మా ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీ స్కోప్ గానీ, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది. దీన్ని అలవర్చుకొని దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కార్యరూపణ అనేది కొంత గైడెన్స్ మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా మనం ప్లానింగ్ చేసి మైన్యూట్ డీటెయిల్స్ లో మానిటర్ చేయడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది మన జిల్లాకి కానీ, మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ కూడా జరుగుతుందన్న ఆశాభావం నాకు బాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ చట్టం పేరును మార్చి పథకాన్ని బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో హడావుడిగా బిల్లులు ప్రవేశపెట్టడం వెనుక ప్రజా వ్యతిరేక ఉద్దేశాలున్నాయని అన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి కుంటి సాకులు చెబుతూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గాంధీ పేరు తొలగించడం ద్వారా మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది పేదలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు. అన్ని కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇప్పటికే గాడ్సే వారసులుగా మీకు ఒక పేరుంది. ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం. తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు, అవసరమైన చోట పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా విబిజీ బిల్లు 2025ను మంగళవారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనైతికమని ఆయన అన్నారు. గాంధీ పేరు ఈ పథకానికి ప్రతీకగా మారిందని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఈ మార్పులు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా రాముడి పేరును కూడా ఈ విధంగా రాజకీయ అవసరాల కోసం వాడకూడదని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Foundation of this crucial program. Mahatma Gandhi's vision of Ram Rajya was never a purely political program. It was a socio-economic blueprint rooted in the empowerment of villages, and his unwavering faith in Gram Swaraj was part of his vision of Ram Rajya. So the original act, by bearing his name, acknowledged this profound connection that true employment guarantee and upliftment must flow from the grassroots, embodying his principle of the last man first. To remove the name Mahatma Gandhi is to strip the bill of its moral compass and its historical legitimacy, and then to have two languages in the title, just to make the acronym J. Ramji, is not just a violation of Article 348 as pointed out in the previous discussion, but it also reminds me of a song, of a lyric from my childhood, sir. Mere bachpan mein ye gaate the, dekho ye divano ye kaam mat karo, Ram ka naam badnaam mat karo. And in this particular case, it's a real... Sir, we must also seriously question the legislative intent behind the financial restructuring proposed in the bill. The proposal to impose 40% of the financial burden directly onto the state governments is not just fiscally irresponsible, it's a measure that threatens to make the entire program unviable, sir. విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులకు ప్రభుత్వమే అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ ఫ్లాట్లను కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపట్టి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెడతామని జగన్ సవాల్ విసిరారు. పేదల ఆవేదనపై రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి,
వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా కేటీఆర్ ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమలో ఉన్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పి చివరకు ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సారు కారు 16 అంటూ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్దమయ్యారన్న ఆరోపణలు చేశారు. సొంత కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని అమ్మే స్థితికి తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలోచన లేకుండా ఆనాడు సారు కారు 16 అని చెప్పి బోల్తా పడ్డనాటి నుండి 100 సీట్లు గెలుచుకుంటామని చెప్పి 2023లో ప్రజల దెబ్బకు ప్రతిపక్షానికి పరిమితమై ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి అంశాన్ని గమనించి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వచ్చిన ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించిన దానిలో గుండు సున్నాకే పరిమితమైనటువంటి సందర్భంలో కూడా తమ ఆత్మను ప్రశ్నించుకోవడం మానేసి ఆ ఎన్నికల్లో మనం చూసినాం, కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని సైతం బీజేపీలో కలపడానికి కోసం కూడా ప్రయత్నం చేసినట్టుగా బీజేపీ నాయకులు ఆ తర్వాత చెప్పినటువంటి అంశంలో, అంటే వారి స్వంత కుటుంబ ప్రయోజనాల కోసం తలకోనలోని ప్రసిద్ధ సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి, దర్శన సౌకర్యాలు, భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఆమోదం తెలపడం జరిగింది. తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం, వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన విజయ్ దివస్ వేడుకలు, అమరవీరుల స్మారక స్తూపం వద్ద నేతల ఘన నివాళులు, బంగ్లాదేశ్ అవతరణకు త్యాగాల స్మరణతో పరేడ్ గ్రౌండ్ ఉత్సాహం, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం. భవానీపురం
ఫ్లాట్ల కూల్చివేతపై చంద్రబాబుకు జగన్ సవాల్. కోర్టు స్టే ఉన్నా ఇల్లు కూల్చడం దుర్మార్గం అన్న జగన్. బాధితులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న హెచ్చరిక. వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తి ఎంక్వైరీ చేస్తామన్న జగన్. ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఆది ఫైర్. 100 సీట్లు అన్న మాటలు ప్రజల తీర్పుతో బోల్తా అన్న విమర్శ. కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని అమ్ముతున్నారన్న ఆరోపణలు. ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పేది ప్రజలేనన్న ఆది శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల్లో దాడులకు పాల్పడితే ఊరుకోమన్న కేటీఆర్. పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడితే ప్రతి దాడి తప్పదని హెచ్చరిక. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని సూచన. డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య ఖర్చులు తగ్గించాలన్న సీఎం చంద్రబాబు. సంజీవని ప్రాజెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ డేటా విప్లవం. ప్రతి పౌరుడికి ఒకే ప్లాట్ఫారంలో ఆరోగ్య సమాచారం లక్ష్యం. నివారణ వైద్యమే భవిష్యత్ దారి అని వైద్యులకు సీఎం సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.